మిస్ వరల్డ్ ఫెస్టివల్లో ఇంకో స్పెషల్ ఈవెంట్ అయింది. అదే హెడ్ టు హెడ్ ఛాలెంజ్. మిస్ వరల్డ్ టీమ్ 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి మే 20 అండ్ 21 రోజున హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేశారు. కంటెస్టెంట్స్ అందరూ తమ అభిప్రాయాలను హృదయపూర్వకంగా వ్యక్తపరిచారు. ఈ యువతులు చూపించిన స్ఫూర్తి, ధైర్యం, నిజమైన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ మొదటి రౌండ్లో కంటెస్టెంట్స్ ఇచ్చిన హార్ట్ ఫెల్ట్ స్పీచెస్ అందరినీ ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమ స్టోరీని, విజన్ని, యూనిక్ పర్పస్ని స్టేజ్ మీద ఎక్స్ప్రెస్ చేసింది. అలాగే గ్లోబల్ ఇష్యూస్ నుంచి పర్సనల్ స్ట్రగుల్స్ దాకా వారు మాట్లాడారు. ఈ యువతుల ప్రతి మాటలో తెలివి, జ్ఞానం, అభిమానం మరియు సామాజిక బాధ్యత కనిపించాయి. ఇది హెడ్ టు హెడ్ ఛాలెంజ్కి డీప్ ఎమోషనల్ వాల్యూ ఇచ్చింది. ఈ స్టేజ్ మీద 107 కంటెస్టెంట్స్ ప్యాషన్, పర్పస్ అండ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. కానీ 20 కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. కంటెస్టెంట్స్కు ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అయింది. ఎందుకంటే వాళ్ళు తమ బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్టులను లైవ్ స్ట్రీమ్ ద్వారా మొత్తం ప్రపంచానికి వివరించారు. స్టేజ్ మీద ఒక వాయిస్తో ఇంప్రెస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటి ఛాలెంజ్లో టాప్ 10 క్వార్టర్ ఫైనల్స్కి అడుగుపెట్టింది ఎవరో తెలుసా? టర్కీకి చెందిన అమ్మాయి ఈడిల్ బిల్గన్, వేల్స్కి చెందిన అమ్మాయి మిలిమే ఆడమ్స్, జాంబియాకి చెందిన అమ్మాయి ఫేత్ వాలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చెందిన అమ్మాయి అనలిస్ నాంటన్. వీళ్ళ మాటలో ఉన్న ఆత్మవిశ్వాసం, వాళ్ళ ప్రాజెక్టులకు ఉన్న కమిట్మెంట్ అక్కడున్న జడ్జెస్ని ఇంప్రెస్ చేశాయి. ఈ ఛాలెంజ్లో విజయం సాధించిన 4 అమ్మాయిలు టాప్ 10 క్వార్టర్ ఫైనల్స్లో స్థానం గెలుచుకున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.